ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? పిచ్చోళ్ళ చేస్తున్నావు. నాకు పిచ్చి పట్టిందిరా. నేను ఈ క్షణమే మీ అందరినీ నరికి పడేసినా కూడా నన్ను అందరూ పిచ్చోడిని అనుకుంటాను. ముసల్ది నా డబ్బులు మొత్తం ఇందులోనే దాచిపెట్టింది. చేయకుండా నేను వెళ్ళండి. వీడిని కట్టి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చండి రా. ఊరు మూసుకోవే. చూడండి. నువ్విందులో తలదూర్చుకో. బాల దగ్గర నుండి దీన్ని తీసుకున్న నగలు మొత్తం నాకు ఇప్పుడే కావాలి. మర్యాదగా నాకు తాళం ఇచ్చారంటే దీన్ని వెరక్కొట్టకుండా ఉంటాను. లేదంటే నేను వేసే దెబ్బలో మొక్కలు అయిపోతా. అమ్మా ఆ తాళాలది ఇవ్వమ్మా. నా చీరలు మాత్రమే లోపలున్నాయి. మళ్ళీ అబద్ధం అర్థం చూడు. అమ్మా ఆ తాళాలది ఇవ్వమ్మా. సమస్య పూర్తవుతుంది. ఇవ్వతే ముసల్దారా, నేను వెరక్కొడతాను. ఆగరా ఆగరా ఆగు. తాళం నేను ఇస్తాను. ఇప్పుడే ఇవ్వవే. వీడు ఇప్పుడు ఏం చూస్తున్నావు నువ్వు? ఇక్కడ ఎవరు నుంచోకూడదు. వెళ్ళండి. వెళ్ళు. రండి. అరే మీరు రండి. నీకేట్రా ఒంటరిగా చెప్పాలా? వెళ్ళరా. తీసి ఇచ్చేయమ్మా. మీరు రండి. మనకెందుకు చుక్కడు? పదండి రండి. తాళం ఇవ్వమని చెప్పాను. ఇందులో ఏదో చెప్పు. ఇవి నానగలరా? ఇన్ని రోజులే లేవుగా, ఇకపై కూడా నీకు ఏ ఉండవులే. ఇక నేను 5 పైసలు కూడా మీకు చెప్పను. ఇదంతా నా డబ్బులు. ఇదంతా నా సొంతం. చూసావుగా? కష్టపడి ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకుంటా మొత్తం తీసుకెళ్ళాడు. మోదరు షాపు సచ్చినోడు. బాగుపడవు. మళ్ళీ నేను ఎలా కూడా పెట్టాలి రా దేవుడు. రాహు డబ్బు తీసుకుని పారిపోయాడని మీరెలా చెప్తున్నారు? ఇవాళ పొద్దున్న రిజిస్ట్రేషన్ చేయాలి కదా. నిన్న రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా పార్టీ తీయట్లేదు. రఘుకు ఫోన్ చేసినా వాడు కూడా ఫోన్ తీయట్లేదు. అప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తేనే విషయం తెలిసింది. పక్క ఊర్లో ఉన్న పుష్పలత అనే ఆవిడ పేరు మీద ఈ స్థలం ఉంది. చనిపోయిన పుష్పలత గారి వాళ్ళ అబ్బాయి దాస్ అనే అతని పేరు మీదే ఈ స్థలం ఉందని చెప్పి నమ్మించి ఈ స్థలం అమ్మాడు. ఇప్పుడే కదా తెలుస్తుంది అటువంటి వ్యక్తే ఇక్కడ లేడని. ఇలా చీటింగ్ చేసి లక్షల మీద ఏమార్చిన రఘు మీద పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. మనం అలా కంప్లైంట్ ఇస్తే అడ్వాన్స్ గా ఇచ్చిన 20 లక్షలకి సోర్స్ చూపించాలి. ఎందుకు నాన్న ట్యాక్స్ కట్టకుండా అడ్డదారులు వెళ్ళారు? ఇలా చూడు, నష్టమైన డబ్బుని తిరిగి తేడం ఎలా అని ఆలోచించాలే గాని ఇలా మాట్లాడడం న్యాయం కాదు. 2-3 లక్షలు ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి మీరు చేసిన పని వల్ల ఇప్పుడు 20 లక్షలు పోయాయి.
5 సంవత్సరాలు మన పెట్రోల్ బంకులో మేనేజర్గా ఉన్నవాడే రఘు. వాడు ఇటువంటి పని చేస్తాడని నేను అనుకోలేదు. మేనేజర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి తిరకాసు పనులు చేయలేదని ఎవరికి తెలుసు? మీరు 20 లక్షలు ఎప్పుడు శర్మవ్య? బుధవారం ఆ స్థలం పేరు మీద ఒక బ్యాంకు లోన్ ఉందని చెప్పి అది కట్టడానికి కావాలని చెప్పినప్పుడే నేను ఇచ్చాను. వాడు ఎటు 20 లక్షలు తీసుకుని ఊరొదిలి పారిపోయే అవకాశం లేదు. దుబాయ్లో జరుగుతున్న బిల్డింగ్ కాంట్రాక్ట్ మీటింగ్కి నేను వెళ్ళబోతున్నట్లుగా వాడు నాతో చెప్పాడు. మీరు నాకు వాడి డీటెయిల్స్ ఇవ్వండి, నేను ప్రయత్నిస్తాను. హలో, గోపి, నేను ఒకటి డీటెయిల్స్ పంపిస్తాను. నువ్వు వాడి గురించి తెలుసుకుని నాకు వెంటనే చెప్పాలి. మర్చిపోకుండా నాకు ఫోన్ చేశారని ఉంటా. ఆర్కే, వాడు 20 లక్షలతో ఈ పాటికి పారిపోయి ఉంటాడు. పోలీసులు తప్ప ఈ విషయంలో ఇంకెవరు ఏమీ చేయలేరని నాకు అనిపిస్తోంది. సూరజ్కి చెప్పొద్దా? సూరజ్ అని ఏం చేయగలడు? రఘుని సూరజ్కి తెలుసు కదా. ఒకవేళ తను వెతికేనప్పుడు వాడు చిక్కాడంటే? నాన్న మ్యాటర్ కాబట్టి సూరజ్ అనే తలదూరుస్తారని నాకు తెలియదు. నేను తనకి చెప్తాను, నువ్వు ఈ విషయం నాన్నకి చెప్పు. ఆర్కే, మీరు వెళ్తున్నారా? నాకు అవతల చాలా పనులున్నాయి. భయపడకుండా ఉండమని నాన్నకి చెప్పు. నేను సాయంత్రం వస్తాను. కిచెన్ని పాలించేది ఇప్పుడు నువ్వే అనుకుంటా. నువ్వేంటే మోగదానివా? నేను మంచాన్ని పడున్నప్పుడు నువ్వు నాతో వచ్చి ఎక్కువ మాట్లాడావుగా. అప్పుడేంటో నువ్వు ఎంతెంత లైన్లు మాట్లాడావుగా. ఇక్కడ ఎవరు వండట్లేదంటే? వసై నిన్నే అడుగుతున్నాను, తినడానికి ఏమి వండట్లేదా అని. మేము నైట్ టైం తినటం లేదు. అనిలాక మాత్రం వండుతుంది సతీష్ బాబు కోసం, అది కూడా తీసుకువెళ్ళిపోతారు. ఓ, మీరెందుకు నైట్ ఏమీ తినట్లేదు? నిద్రపోయేటప్పుడు ఎందుకు తింటాం? అలాగా? నేను కడుపు నిండా తినలేదంటే నాకు నిద్ర పట్టదు. కొంచెం జరుగు, నేను చూస్తాను. వచ్చి ఇలా నుంచోవే. ఇదేంటి? ఇదెవరు తింటారని పెట్టావు? మాకే. ఏయ్, మీరెత్తరే నైట్ తినరు కదా, ఆ అలవాటుని మార్చుకోకండి. నా రూమ్ లో ఒకటి కడుపుతో ఉంది, ఇది దానికి ఇస్తాను. ఇది తీసుకోలేకండి. జరగమని చెప్పానే, లేదా ఇది తీసి తల్లో పోసాను.
నీ ఇష్టం కాదు, ఇంక నా ఇష్టం మాత్రమే ఈ ఇంట్లో జరగబోతుంది. నేను నా భార్య తిన్న తర్వాత మిగిలిందేదో మీరు తింటే చాలు. అర్థమైందా? చేతులు కడుక్కుని వచ్చి తిను. చపాతీ ఇంకా చికెన్ కర్రీ. ఇంక నీకు పోషాహారం దొరకలేదని బాధపడద్దు. అవసరానికి మించిన భోజనం నాకు దొరుకుతోందిగా. ఇదెక్కడిది? ఆ విషయాలంతా నీకెందుకే? నేను తీసుకొస్తే సైలెంట్గా తిను. 10 రూపాయలు కూడా మీ ప్యాకెట్లో లేనప్పుడు ఇదెలా దొరికిందో తెలియాలిగా. మీ కష్టంలో నాకు భాగం ఉంది, కానీ దొంగతనంలో భాగం తీసుకోవడం నా వల్ల కాదండి. ఇంకెక్కడి దగ్గర నుండి తీసుకోవాలంటే కూడా కష్టపడాలి. నాకు సంబంధించినవన్నీ వీళ్ళు తీసుకున్నారు కదా, అది నాకు వచ్చే వరకు వీళ్ళకి ఇదే పరిస్థితి. నువ్వు తీసుకుని తిను. నా గురించి మాట్లాడాలంటే కూడా ఓపిక ఉండాలిగా. భోజనాన్ని లాక్కుని తినేది దొంగలు, అడుక్కొని తినేవాళ్ళు బిచ్చగాళ్ళు. ప్రస్తుతానికి ఈ మాటలు అనిపించుకోవడం నా వల్ల కాదు. మరి నువ్వేం తింటావే? నువ్వు ఆకలితో పడుకున్నావంటే కడుపులో ఉన్న బిడ్డకే ప్రమాదం. ఇవన్నీ నాకు అలవాటయ్యింది. నేనిది తింటే విషంలాగే నాకు అనిపిస్తుంది. ఇది దొంగిలించిన వస్తువు. అలాంటి భోజనం ఇప్పుడు ఈ బిడ్డకి పెట్టాలా అని నీకోసమేనే కిచెన్కి వెళ్ళి యుద్ధం చేసి తీసుకొచ్చాను. నాకేమీ ఇప్పుడు ఆకలిగా లేదు. నాకి చపాతీ చికెన్లు వద్దు. మీరు ఉద్యోగానికి వెళ్ళి 1/2 కిలో బియ్యం కొనుక్కురండి. అన్నంలో ఉప్పు వేసుకుని తిన్నా కూడా ఎంతకంటే రుచిగా ఉంటుంది. దొంగిలించడం, భయం చూపించి తీసుకురావడం మీకు అలవాటై ఉండొచ్చు. ఎటువంటి సిగ్గుశరం లేకుండా ఇంకొకరి భోజనం మీరు లాక్కుని తినొచ్చు. కానీ మీకు రోషం ఉంటే, సిగ్గనేది ఏమాత్రం ఉంటే ఇంకొకరి భోజనాన్ని మీరిలా తీసుకుని రారు. నువ్వు ఆకలితో నిద్రపోకూడదని నీ మీద జాలి చూపిస్తే నువ్వు నన్నే అవమానిస్తావే. నా మీద దయ చూపించండని నేను మిమ్మల్ని అడిగానా? నువ్వు నా భార్యవే. నేను నిన్ను ఇలాగే చూసుకోవాలి. ప్రాణాలతో కొట్టుకుంటున్న ఒక ఎలికిని పిల్లి లేపిందంట, అలా ఉంది. బోర్ కొట్టకుండా ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుంటుందని అనుకునే బంధం కాదండి భార్యాభర్తలది. మనం ఎప్పుడు కలిసే ఉండాలి. అందుకే కదా నేను ఎప్పుడు నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నా. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. నేను కొట్టడానికి, కౌగులించుకోవడానికి నువ్వు నాతోనే ఉండాలి. వేణుగోపాల్, ఒక ఆడది మగాడితో ఉండడానికి, తనని భయపెట్టి ఉంచడానికి మధ్య ఎంతో తేడా ఉంది. అది ముందు అర్థం చేసుకోండి. ఇలా నాతో నోటుకొచ్చింది బాక్కుండా ఇది మర్యాదగా తిను, లేదా నేనే నోట్లో కుక్తాను. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మిగతా వాళ్ళ భోజనం నాకొద్దు. నాకు కళ్ళు తిరిగి మైకం వచ్చినా నేను ఇక్కడే పడి చస్తానే గాని ఒక్క ముక్క కూడా తీసుకోను. ఏంటి అనుమానమా?
నేను నడుస్తూ ఉంటే ఎలా? ఇద్దరికి సరిపోయేంత చపాతీ చికెన్ పులుసు ఉన్నింది, అదాయన తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ నుంచో నేను లాభం? వేణు అన్న కిచెన్కి రాగానే నువ్వు నాకు చెప్పుండొచ్చుగా. ఆ మనిషిని ఫోటోలో చూస్తుంటేనే భయంగా ఉంది. హప్. అలాంటప్పుడు ఎదురుగా వచ్చి భోజనం తీసుకెళ్తానని చెప్తే నేను భయంతో ఉండిపోయాను. నీ వరుస చూస్తుంటే అతను నిన్ను కొట్టడానికి వచ్చినా భయపడేలా ఉన్నావే. ఇది ఫస్ట్ టైం కదా, ఇకపై నేను చూసుకుంటాను. ఎలా ఆకలేస్తోందో తెలుసా? కిచెన్లో వేరే ఏదైనా ఉందా తినడానికి? అనిలాక భోజనం చేసింది మొత్తం తనే తినేసి ఉంటుంది. ఒక ప్యాకెట్ బ్రెడ్ అయినా తెచ్చుకొని ఉండొచ్చు. అదంతా ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? ఇదంతా నీ వల్లే. ఏమండి, మనకి పెళ్ళయ్యి 2 నెలలే అవుతుంది, ఇప్పుడే ఇలా అంత చెప్పకండి. నేనేదో టక్కని కోపంలో చెప్పాను, దానికే కోప్పడితే ఎలా? అలా హఠాత్తుగా వచ్చే కోపం దిగులంతా మన జీవితంలో వద్దండి. సారీరా, ఇకపైన కోపను ప్రామిస్ గా చెప్తున్నా. ఇవాళ ఒక రోజుకి నీళ్ళు తాగి పడుకుందాం, రేపు కూడా ఆయన ఇదే చేస్తే. భోజనం కోసం కిచెన్ కి వెళ్తేగా సమస్య. మనం భోజనం బయట తెచ్చుకుందాం, తర్వాత ఈ రూమ్ లోకి తెచ్చుకొని తినేద్దాం. ఆయన భోజనం ఎక్కడున్నా తను తప్పకుండా కనిపెట్టేస్తారండి. గొడవ పెట్టుకుని బయటికి గెంటేశామంటే తను కేసు పెడితే దాని చుట్టే మనం తిరగాలి. ముందు మనం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ లాగానే డివైఎస్పీకో లేకపోతే ఎస్పీకో ఇద్దామా? అక్కడ వేణు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ పరపతి ఉండడం వల్లే ఒక్క రోజులోనే తను రిలీజ్ అయ్యాడు. నన్ను కొట్టారని ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. గర్భంతో ఉన్న భార్యని నేను కొట్టాను అని చెప్పి వేణు అన్న ఇంకో కంప్లైంట్ ఇచ్చాడే అనుకో, తక్కువలో తక్కువ 5-6 ఏళ్ళైనా నేను జైల్లో ఉండాలి. అందువల్ల ప్రస్తుతం అలాంటి ఆలోచనలు వద్దు. బయట ఊరు సైడ్ అంతా చాలా మంది రౌడీలు ఉంటారండి, మనం వాళ్ళ దగ్గర చెప్దామా? హే, దానికి బాగా ఖర్చు అవుతుంది. అలాంటివన్నీ మనం చూసుకోకపోతే సమస్య. మనం భయపెట్టిస్తే చాలు కదా, ఎలాగైనా ఆయన ఇక్కడి నుండి పంపిస్తే ఒక పని అయిపోతుంది. 2 రోజులు చూద్దాం, తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. బోట్లోంచి దిగిన వెంటనే వర్షం బాగా పట్టుకుంది. వర్షం మాత్రమే కాదు, మంచి గాలి కూడా. మనుషులకే కాదు మావయ్య, ప్రకృతికి గాయాలున్నాయిగా. మనం మన బాధల కోసం ఏడుస్తున్నట్టే ప్రకృతి కూడా వర్షంగా ఏడుస్తుంది. అందరూ పడుకుండిపోయారా? లేచి కూర్చుని ఏం చేస్తారు? చేతిలో డబ్బులు లేనందువల్ల ఏమి తినలేకపోయా. వంటగదిలో ఏదైనా మిగిలి ఉంటుందా? ఇప్పుడిక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు. లిస్ట్ ఇవ్వాలి, అన్నీ కొని ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే భోజనం లేదు. నువ్వేదన్నా తిన్నావా తల్లి? కిచెన్కి వెళ్ళి రౌడీజం చేసి ఒక అతను నా కోసం భోజనం తీసుకొచ్చారు. భోంచేయమన్నారు. మిగతా వాళ్ళని బెదిరించి తెచ్చినందువల్ల, మా కష్టం అందులో లేనందువల్ల నాకు తినాలనిపించలేదు. ఇలా చూడు, నీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి. మిగతా వాళ్ళ భోజనం లాక్కొని తిని నా బిడ్డకి బలం రావడం నాకు ఇష్టం లేదు. మీరు భోంచేయలేదుగా మావయ్య. ఈ ఇంట్లో కడుపుతో ఉన్నదానికి ఈ పరిస్థితి అంటే ఇంకా నా పరిస్థితి ఏం చెప్పమంటావు? నీ చేతులతో ఒక గ్లాసు మంచినీళ్ళు తేమ్మా. ఆ మంచినీళ్ళు తాగి సంతోషంగా నిద్రపోతాను. అమ్మా, నేనేమైనా తిన్నానా లేదా అని మీకు ఆకలేస్తుందా అని నువ్వు అడిగి, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమేనమ్మా అడిగేది. ఈ రోజు భోంచేయకుండా పడుకుంటున్నారని నాకు బాధగా ఉంది. ఇదేనమ్మా నీకున్న మంచి మనసు. నువ్వు పస్తులున్నా గాని మిగతా వాళ్ళు తిన్నారా లేదని ఆలోచిస్తున్నావమ్మా. అయినా గాని నీకిటువంటి కష్టాలన్నీ వస్తున్నాయని అనుకుంటేనే బాధగా ఉంది. పర్వాలేదు, ఇవన్నీ సర్దుకుంటాయని చెప్తున్నారు కదా. ఏమి సర్దుకోవని నాకు తెలుసు. నా జీవితమే ఇంతే. మావయ్య, ఒకటి చెప్పనా? మీకు భోంచేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదంటే
ఈ ఇంట్లో ఎవరినో బెదిరించి రూమ్లో చపాతీ తీసుకొచ్చి పెట్టారు. నేను అది తీసుకురానా? ఆ, అదంతా వద్దమ్మా. మనం తినకూడని భోజనం తిన్నామనుకో అది పెద్ద సమస్య అవుతుంది. ఒక్కొక్క సమయంలో ప్రేమతో తీసుకొచ్చిచ్చే గ్లాసు మంచినీళ్ళైనా చాలు ఆకలి తీరటానికి. ఆ. ఈశ్వరా. అఖిల తన హస్బెండ్ ఇల్లు తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళారట. ఇది ప్లాన్ చేసింది. ఈ 36 లక్షలు వేరే ఏదో అకౌంట్ ద్వారా ఇక్కడి నుంచి వెళ్ళింది. రేతే బావా, అఖిల అలా చేసి ఉండదు. చెమ్మిలి, నీకు మేతవాల్ క్యారెక్టర్ గురించి ఏమీ తెలీదు. వచ్చినప్పటి నుంచే తనని గమనిస్తా ఉన్నాను. చూస్తేనే తెలుస్తుంది తను దొంగదని. తను పారిపోయిందనే నాకు అనిపిస్తుంది. ఇంకా లేట్ చేస్తే సమస్య అవుతుంది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. $36 లక్షలు మిస్ అయింది. అలా ఊరికే వదిలేయకూడదు. చమ్మేలి, నువ్వు ఏమి చేయక్కర్లేదు. ఇది ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. ఆ డబ్బుని తీసుకొని తను ఊరు దాటేక ముందు మనం తనని కనిపెట్టాలి. సునీత, తన ఫోటోని ఒకటి రెడీ చేయి. తను తప్పించుకోకూడదు. నువ్వు టెన్షన్ అవ్వద్దు. ఈ డబ్బులు ఖచ్చితంగా దొరుకుతాయి.